గోవిందాయ నమః. అందరికీ జై శ్రీరామ్. ఇంకొక హాట్ టాపిక్ తోటి మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చూశాక కొందరు ఏడ్చి చచ్చిపోతారు. ఏం పర్లేదు, చచ్చేవాళ్ళని చావనివ్వండి, దేశానికి ఏమీ నష్టం లేదు. నేను మాత్రము సమాజానికి చెప్పాలి అనుకున్నది చెప్పే తీరతాను. కుక్కలు ఎన్ని గుంపులు గుంపులుగా మురిగినా సరే సింహం భయపడదు, వెనక్కి తిరిగి చూడదు. ఏంటి ఈ టాపిక్? స్క్రీన్ మీద మీరు కామెంట్ గమనించే ప్రయత్నం చేయండి. భవానీ మాత భక్తులు, తిరుపతమ్మ భక్తులు, చాలామంది మగవాళ్ళు ఆడవాళ్ళ వలె మెట్టెలు, గాజులు, కుంకుమ, కాటుక, చీరలు కట్టుకుంటున్నారు, పూలు పెట్టుకుంటున్నారు. క్రమేపీ వీళ్ళు ట్రాన్స్జెండర్గా మారే అవకాశం ఉంది, ప్రమాదం ఉంది. హిందూ ధర్మం చిక్కుల్లో పడుతుంది. కాబట్టి దీనిపై స్పందించాల్సిన బాధ్యత మీలాంటి వ్యక్తులకు ఉంది. దయచేసి ముందు మా కామెంట్ చూసి దీనిపై స్పందించగలరు. ఇది ఎంతవరకు నిజమో? ఒక సోదరుడు పెట్టిన కామెంట్ ఇది. ఖచ్చితంగా దీని గురించి నేను స్పందించి తీరుతా. ఎంతమంది ఎన్ని రకాలుగా శక్తి మీద ద్వేషము, అమ్మవారి మీద ద్వేషము అని మురిగితే మరగనివ్వండి, ఇబ్బంది లేదు. నేను మాత్రం ఇలాంటి విషయాల గురించి గతంలో కూడా మాట్లాడాను, ఇప్పుడు కూడా మాట్లాడతాను. ఎందుకంటే ఈ విధమైన ధోరణి హిందుత్వానికి చాలా ప్రమాదం కలిగిస్తుంది. ఈ మధ్యకాలంలో బాగా ఎక్కువైపోయాయి. మనం ఒకసారి సూపర్ బజార్కి వెళ్ళా, ఆ పిల్లవాడు ఎరుపు రంగు దుస్తులు వేసుకొని, చేతులకి ఎర్రగాజులు వేసుకొని, కాళ్ళకు మెట్టెలు పెట్టుకొని ఉన్నాడనమాట. చేతులకి గాజులు ఏమిటారా, ఎర్రగాజులు అని అడిగా. ఏదో అమ్మవారి భవానీ మాల వేసుకున్నాను నేను. కాళ్ళకు మెట్టెలు, చేతులకు గాజులు, చేతులకు గోరింటాకులు, పారాణీలు మొత్తం పెట్టుకొని అమ్మవారిలాగే ఉండాలి దీక్ష అయిపోయేంత వరకు. ఇది సమాధానం. దీక్షలు అంటే ఆవిడ ఎలా ఉంటుందో అవన్నీ నువ్వు అలంకరించుకొని కూర్చోవడమా? దీక్ష అంటే అదే. భవానీదేవి ఈ మధ్య కొత్తగా అయినా వచ్చిందా? ఆవిడ ఆరంభం నుండి ఉంది. భవానీ ఉందా లేదా? మరి ఆరంభం నుండి లేవే ఈ పైత్యాలు? ఈ మధ్య ఎందుకు వచ్చాయి ఈ పైత్యాలు? అందరూ ఆలోచించాల్సిన విషయం. ఈ కామెంట్ నిజమే. అలా తయారై ట్రాన్స్జెండర్లుగా మారిపోతున్న వాళ్ళు ఉన్నారు, హోమోసెక్సువల్స్గా మారిపోతున్న వాళ్ళు ఉన్నారు. ఇలాంటి పిచ్చి పనులు, వెర్రి పనులు చేసి హోమోసెక్సువల్స్ అయిన వాళ్ళ గురించి ఇంతకుముందు నేను వీడియోస్ చేశాను. కాలేజీ కుర్రవాళ్ళు, వాళ్ళ పేరెంట్స్తో కూడా మాట్లాడాను నేను. అక్కరలేని పనులు, మాలల పేరుతోటి వింత విచిత్రమైన పనులు, సనాతన ధర్మము పేరుతోటి వీళ్ళు చేసే అవమానకరమైన పనులు చూసి వేరే మతాల వాళ్ళు మొహం మీద నవ్వుకుంటున్న పరిస్థితి. సమాధానాలు చెప్పలేని స్థితిలో హిందువులు ఉన్నారా లేదా? ఇప్పుడు గోవిందమాల వేసుకుంటారండి అనుకోండి. కాసేపు గోవిందమాల వేసుకోవడం అంటే ఏంటి? వెంకటేశ్వర స్వామి దగ్గర శంఖచక్రం ధరించి, ఆయనలాగా కస్తూరి ధరించి, ఒళ్ళంతా గంధం రాసుకొని ఆయనలాగా రెడీ అవ్వమనా? గోవిందమాల వేసుకున్నామంటే గోవిందుడి పట్ల భక్తి పెంచుకోవడానికి పూజ, సాధన, జపము, నామస్మరణ చేయటము, రామాయణ, భారత, భాగవతాలు లాంటి గ్రంథాలు చదవడము, భాగవతోత్తములను ఆశ్రయించి వాళ్ళ దగ్గర నుండి చక్కగా హరిభక్తి నేర్చుకోవడము. దీక్ష అంటే అది. జీవితం అంతా చేయలేకపోయినా ఒక 40 రోజుల పాటో, 10, 20 రోజులు, 21 రోజుల పాటో చేయడం. భవానీ మాల వేసుకోవడం అంటే ఏమిటి? అమ్మవారికి రోజు పూజ చెయ్యి. మాల వేసుకున్నావు కాబట్టి నియమంగా రోజు కాసేపు అమ్మవారికి పూజ చెయ్యి. అమ్మవారి దేవాలయాలకు వెళ్ళిరా, అమ్మవారి దేవాలయాల్లో సేవ చెయ్యి. నీకున్నంతలో. నీకేమి లేదా? దేవాలయం శుభ్రం చేయగలవా? నీకేదైనా ఉంది, అమ్మవారి పేరుతో నలుగురికి అన్నం పెట్టగలవా? ఆకలేస్తున్న వాళ్ళకి, ఏదన్నా ఆపదలో సహాయంలో ఉన్న వాళ్ళకి ఆమె పేరుతో నలుగురికి ఏదన్నా సేవ, సహాయము చేయగలవా? సహకారం అందించగలవా? అలాగే అమ్మవారి దేవాలయాలకు వెళ్ళి అక్కడ జరిగే కార్యక్రమాలు, అక్కడ భజనలు లాంటివి ఏదైనా జరుగుతూ ఉంటే అవి చూడటం, అక్కడ ఏదైనా పూజలు అవి చేస్తూ ఉంటే వాటిలో పార్టిసిపేట్ చేసేసి మనసు అమ్మవారి యందు లగ్నము చేయడము. ఏదైనా ఒక స్తోత్రాన్ని తీసుకొని నియమం తప్పకుండా దీక్ష అయిపోయేంత వరకు ఆ స్తోత్రాన్ని చదువుకోవడము. అమ్మవారికి సంబంధించిన పుస్తకాలు ఏమైనా ఉంటే పుస్తకాల్లో నుండి చక్కగా తెలుసుకొని అమ్మవారికి సంబంధించిన యథార్థ జ్ఞానం ఏదైనా ఉంటే దాన్ని బుర్రలోకి ఎక్కించుకునే ప్రయత్నం చేయడము, ఆమె చూపించిన దారిలో నడవడము. ముఖ్యంగా అమ్మవారి మాల అంటే మహిళలను గౌరవించడము. అమ్మవారి మాల వేసుకున్నావు అంటే నువ్వు చేతులకి గాజులు వేసుకొని నువ్వు ఆడంగి వాళ్ళలాగా తయారవడం కాదు. నీ భార్యని, నీ తల్లిని, నీ చెల్లిని, నీ అక్కని, నీ కూతుర్ని, నీ కోడల్ని, నీ చుట్టుపక్కల ఉన్న మహిళలందరినీ కూడా అమ్మవారి స్వరూపంగా భావించి గౌరవించు. వాళ్ళ లకారాలు మకారాలు తిట్టడం మానే. అబ్బా ఏం ఫిగర్రా అనడం మానే. మహిళలను చూసి ఏ మహిళ చూసినా కూడా ఈవిడ భవానీదేవి స్వరూపమే అని కదా భావించడం మాల వేసుకున్న వాళ్ళ లక్షణం. ఆ విధమైన భావనలో స్థిరపడటం కోసము ఇన్ని రోజులనే నియమం తప్పకుండా మాల, ఒక దీక్ష. ఇవి వదిలేసేసి భౌతికమైన పటాటోపాలు, చిల్లర చేష్టల మాలల పేరుతో చేసేది. మగవాళ్ళయ్యుండి చేతులకి మట్టి గాజులు,
కాళ్ళకి మెట్టెలు. ఈ ఆడంగి వేషధారణ ఎందుకు? మగవాళ్ళు మగవాళ్ళలాగే ఉండండి చక్కగా, మహిళలు మహిళలలాగే ఉండాలండి. ఎవరు అలా ఉండాలో అలా ఉంటే ముచ్చట. మారణ పేరుతోటి ఇలాంటి పనులు చేసేది 10 మంది ఫక్కుమని నవ్వే పనులు చేస్తారా? ఇంక ఇలా 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 అలవాటైపోయి కొందరు అలా తయారైపోయారు. స్వామీజీలు అంటారు, బాబాజీలు అంటారు, చీరలు కట్టేసుకుంటారు, మెట్టెలు పెట్టేసుకుంటారు, పూలు పెట్టేసుకుంటారు, గాజులు వేసేసుకుంటారు. మహిళలు ఏమేమి ధరిస్తారు? వీళ్ళు అవన్నీ కూడా శుభ్రంగా ధరించేస్తారు. అమ్మవారి పట్ల భక్తి అంటే అమ్మవారి గెటప్ మనం వేసుకోవడం కాదు, ఆమె పేరుతో సేవ చేయడం, ఆమెను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయడం, సకల ప్రకృతిలో ఆవిడని దర్శించడం, ప్రత్యేకించి స్త్రీమూర్తులందరిలో ఆవిడని దర్శించడం. ఒక ఆడ కుక్క, ఒక ఆడ పంది కనిపించినా కూడా అమ్మవారి స్వరూపమే అని భావించడం. ఒకరోజు నేను ఏదో ఈ వారాహి గురించి వీడియో చేసినప్పుడు చెప్పా. వారాహి 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 అంటారు. వారాహి పూజలు చేస్తుంటే పంది మీ ఇంట్లోకి వస్తుంది, ఒప్పుకుంటారా? మళ్ళీ ఒప్పుకోం. ఎందుకంటే పందిలో చూడకూడదు మనం అమ్మవారిని. అబ్బే, అది ఎంత అసహ్యము, ఎంత జుగుప్సకరము, చీచి 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 చీ చీ. కానీ వరాహ స్వరూపాన్ని ఇంట్లో పెట్టుకొని పూజ చేసేది మాత్రం మన అప్పులు తీరడానికి, మన కోరికలు తీరడానికి, మన సొంతలు కట్టుకోవడానికి, అమెరికా పోవడానికి, ఉద్యోగంలో ప్రమోషన్ రావడానికి, వ్యాపారం పుంజుకోవడానికి ఆ వరాహ స్వరూపమే కనపడితే చీ. ఇదొకప్పుడు నేను అడిగా, పందులు వస్తే ఒప్పుకుంటారా? దానికి పెడార్థాలు. వారాహిని పందనేసింది. వారాయన ఏమిటయ్యా? వైష్ణవ సాంప్రదాయంలో నిరంతరము కూడా నమస్కారం చేసిన వరాహస్వామి. ఆయన ఎవరు? వరాహం కాదా? పంది ముఖం కాదా? నేను చెప్పేది అదే. ఒక ఆరాధన, ఉపాసన అంటే, ఒక దీక్ష అంటే అందరిలో అన్నిట్లోనూ చూడగలగడము. పటాటోపాలు కాదు. గాజులు వేసుకొని, 4 మూరలు పూలు పెట్టుకొని, కాటకొలు పెట్టుకొని, గోరింటాకులు పెట్టుకొని, పారాణీలు పెట్టుకొని, చెమ్మచక్క ఇవి కాదు కదా. మగవారిలో మగతనం బాగా ఉండాలి. ఇప్పుడు హిందుత్వానికి ఎవరు కావాలి? గట్టి మగవారు కావాలి, పురుషులు కావాలి, పురుషత్వం ఉండాలి. అది హిందుత్వం కోసము, దేశము కోసము పోరాడే విధంగా, నిలబడే విధంగా చైతన్యవంతమై ఉండాలి. మేము ఆడంగుల్లాగా మారిపోతాము అంటే, ఎంతోమంది రామభక్తుల్ని చూసాము. వాళ్ళు రామభక్తులు కదా అనేసి రాముడిలాగే పీతాంబరాలు కట్టుకొని, ధనుర్బాణాలు పట్టుకొని ఉంచున్నారా? రాముడి గెటప్లోనే ఉండాలండి రామభక్తులు అందరూ అని. కృష్ణ భక్తులను ఎంతోమందిని చూస్తున్నాం, మహిళలనే. కృష్ణ భక్తి అంటే మాకని తెత్తి మీద నెమలిపించాలు పెట్టుకొని, చేతిలో ఫ్రూట్ పట్టుకొని తిరుగుతూ, పంచలు కట్టుకొని తయారయ్యారా? మీరాబాయి, సక్కుబాయి, తెరగొండ వెంకమాబాయి, ఎంతోమంది మహిళలు కృష్ణ భక్తులు అంటారు. కృష్ణుడి గెటప్ వేసుకున్నారా? మగ గెటప్పు. శివభక్తి పేరుతో శివమాలలు వేసుకునే వాళ్ళు మెళ్ళ పాములు వేసుకుంటారా? మీరు కూడా వేసుకోగలుగుతారా? శివుడిలాగా మెళ్ళ పాములు వేసుకోగలుగుతారా? శివుడి గెటప్లోనే ఉండాలండి అని. శివదీక్ష బాగానే ఉంది. ఈ భవానీ దీక్ష పేరుతోటే ఎక్స్ట్రాలు బాగా ఎక్కువైపోతున్నాయి. అమ్మవారిలాగే ఉండాలి. అమ్మవారిలా మీరు ఉండక్కర్లా. అమ్మవారి పేరుతోటి మంచి పనులు చేస్తే పాపం పోతుంది, పుణ్యం కలుగుతుంది, దోషాలు పోతాయి, భక్తి స్థిరపడుతుంది. అమ్మవారిని పూజించండి. ఆమెలాగే మేము కూడా తయారవ్వాలనేసి మీరు ఆడంగి వేషాలు దయచేసి వేయకండి. అన్ని చిత్ర విచిత్రాలు, పూజల పేరుతో విచిత్రాలు, దీక్షల పేరుతో విచిత్రాలే. ఈ హిందుత్వ పరిరక్షణ అనేసి చెప్పి తయారవుతారు కొందరు యూట్యూబర్లు. పోరాటం కూడా ప్రశ్నించరు, ఇలాంటి విషయాలు అసలు అడగరు. హిందుత్వ పరిరక్షణ భారం మా భుజస్కంధాల మీద మోస్తున్నాం, మేమే దేశాన్ని ధర్మాన్ని కాపాడుతున్నాం అనే లెవెల్లో ఉంటాయి వీళ్ళ బిల్డప్లు. అసలు హిందుత్వంలో లోపాలు ఏమిటి? ఈ పెడబుద్ధులు ఏమిటి? ఈ చిత్ర విచిత్రమైన ఈ అసలు కొత్త కొత్త పిచ్చి పిచ్చి ట్రెండులు ఏమిటి? వీటి వల్ల అనర్థం కలగదా? వీటిని అడుగుదాం, మాట్లాడదాం, చైతన్యం చేద్దాం. అబ్బాయి ఎవరికి పట్టదు. మాట్లాడే నాలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే శక్తి మీద విషం కక్కుతుంది. అమ్మవారి భక్తుల మీద విషం కక్కుతుంది సత్యభామ. అమ్మవారంటే సత్యభామకి ఇష్టం లేదు. ఒరే నాయనా, అమ్మవారి పేరుతో అపహాస్యం చేస్తుంది మీర్రా. అమ్మవారి పేరుతో 10 మంది ఫక్కులు నవ్వుకునేలా చేస్తుంది మీర్రా. అమ్మవారి పేరుతో అనర్థాలు సృష్టిస్తుంది మీర్రా. నిజంగా అమ్మవారిని అర్థం చేసుకుంటే ఈ అత్యాచారాలు, రేపులు, గృహహింస, లేడీస్ని పెట్టుకొని మకారాలు లకారాలు తిట్టడము, లేడీస్ని పెట్టుకొని కొట్టడము, వరకట్న వేధింపులు, గొడవలు, హత్యలు ఎందుకుంటాయి? ఆడజాతి మొత్తం అమ్మవారి స్వరూపం కాదంటారా? అమ్మవారి అవతారాల ఔన్నత్యాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. కానీ అమ్మవారి గెట్టప్పు మేము మగాళ్ళం మేము కూడా వేసుకొని, ఎర్రచీరలు కట్టుకొని, జాకెట్లు వేసుకొని, కాటుకలు పెట్టుకొని, గోరింటాకులు పూసుకొని చెమచక్కలాడుతా తిరుగుతామంటే అది భక్తి అనిపించుకుంటుందా? దీక్ష అంటే అదే? దీక్షా నియమాలంటే కేవలం భౌతికమైన గెటప్పులా? ఇలాంటి గెటప్పులు వేసుకొని తిరిగి ఇలాంటి వాళ్ళతో మరలా సాంగత్యాలు చేసి
ట్రాన్స్జెండర్లుగా మారిపోతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళలో కాలేజీ కొరగాలు కూడా అనమాట, హోమోసెక్సువల్స్ కూడా అయిపోతున్నారు. ఇలాంటి కేసులు నా దగ్గరకు వచ్చాయండి. నేను కౌన్సిలింగ్లు ఇచ్చానండి వాళ్ళ పేరెంట్స్కి, వాళ్ళని పిలిపించి కౌన్సిలింగ్లు ఇచ్చాను. ఫోన్లో గంటలు మాట్లాడి మార్చా కుర్రవాళ్ళని. నా దగ్గర అలాంటి కేసులు ఉన్నాయి, నాకు తెలుసు. సోషల్ మీడియాలో ప్రతి వాడు నెంబర్ ఇచ్చుకుంటాడు, ఫోన్ చేయి, మంత్రం, వీళ్ళే ఆన్లైన్లో మంత్రాలు చెప్పేస్తారు. ఆన్లైన్లో చెప్తారా శ్రీ విద్యా మంత్రాలు? అతి సాత్వికంగా, శాస్త్రీయంగా, చాలా జాగ్రత్తగా, సాంప్రదాయబద్ధంగా నియమాలు పాటిస్తూ శ్రీ విద్య చేసే మహా ఉపాసకులు నాకు తెలుసు. ఈ భాస్కరానంద సాంప్రదాయం అని ఒకటి, అప్పట్లో నేను కొందరు లలితా సహస్రం మీద నేర్చుకోవాలంటే వాళ్ళు ఉచితంగా చక్కగా నేర్పుతున్నారు. నేను లింక్ కూడా ఇచ్చాను, అప్పట్లో పోస్టులు పెట్టాను. చాలామంది మన ఫాలోవర్స్ కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అందులో జాయిన్ అయ్యారు కూడా. కొందరు ఉపాసకులతోటి మాట్లాడిన వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను లాస్ట్ ఇయర్ నవరాత్రుల సీజన్లో. చాలామంది మన ఫాలోవర్స్ గుర్తుండే ఉంటుంది. శ్రీ విద్య ఉపాసకులండి, వైష్ణవుల్లాగే ఉల్లి వెల్లుల్లి కూడా తినకుండా అత్యంత సాత్వికంగా నియమాలు పాటిస్తూ ఉపాసనలు చేసేవాళ్ళు నాకు తెలుసు, నేను చూశాను, నాకు టచ్లో ఉంటారు. చాలామంది అనుకుంటారు వైష్ణవులే ఉల్లి వెల్లుల్లి తినరండి, వైష్ణవ దీక్ష తీసుకోండి. శ్రీ విద్యా దీక్ష తీసుకునే వాళ్ళు కూడా ఉల్లి వెల్లుల్లితో సహా తినరండి, తెలుసా? చాలా చక్కగా నియమాలు పాటిస్తూ మేము ఏ విధంగా కృష్ణుడికి చేస్తామో అట్లాగే వాళ్ళు కూడా అమ్మవారికి చేసుకుంటూ బాలామంత్రం నుండి ఒక మంత్రం తీసుకొని నెమ్మదిగా గురువు సమక్షంలో సాధన చేసుకుంటూ ఒక స్టెప్ బై స్టెప్ మంత్రాలు ఉంటాయన్నమాట. అట్లాగా ఒక్కొక్క స్టెప్ ఎక్కుతూ ఆ శ్రీ విద్యను చేరతారు. అది కూడా బ్రహ్మ విద్య. అది కాస్త బజారు పాలు చేశారు. నేను పెద్ద ఉపాసకుడిని అంటారు, 10 దండలు మెడలో వేసుకొని తయారైపోతారు. ఫోన్ నెంబర్లు ఇస్తారు, ఫోన్ చేస్తే చాలు. కాలేజీ కుర్రవాడైనా, ఆడపిల్లైనా, చిన్నపిల్లైనా ఎవరైనా కూడా ఆ మంత్రం చెయ్యి, ఈ మంత్రం చెయ్యి, కాళీ మంత్రం చెయ్యి, భైరవ మంత్రం చెయ్యి, ఆ సాధన చెయ్యి, ఈ సాధన చెయ్యి, చండీ మంత్రం చెయ్యి. వాళ్ళేమో రకరకాలు చేసేయడం, అదుపు ఉండదు, వాళ్ళకి తెలియదు, చెప్పేవాళ్ళు ఉండరు, గురువుగారి సమక్షంలో ఉండరు. కరెంటు తెలిసి తెలియకపోయి ట్రాన్స్ఫార్మర్ పట్టుకుంటే షాక్ కొడుతుందా కొడతా? తెలిసి తెలియక బీజాక్షరాల నుండి చేసి వీళ్ళ మధ్య భ్రష్టం అయిపోవడం. చాలామంది ట్రాన్స్జెండర్ అయ్యారు, హోమోసెక్సువల్స్ అయ్యారు. కాలేజీ పిల్లలు, బాయ్స్ హాస్టల్లో పిల్లలు. పిచ్చ పనులు మానేయండి. ఇష్టం వచ్చినట్లుగా అమ్మవార్లను అడ్డం పెట్టుకొని ఆటలు మానేయండి. దీక్షల పేరుతోటి పిచ్చి ట్రెండులు, పిచ్చి పనులు, వేరే మతాలు వాళ్ళు ఫక్కుమని నవ్వుకునే పనులు మానేయండి. ఏదో అమ్మవారి దీక్ష అంటే ఎర్ర బట్టలు ధరిస్తారంటే ఎర్ర పంచ ఎర్ర చొక్కా వేసుకోండి, ఎర్ర ప్యాంటు ఎర్ర చొక్కా వేసుకోండి, బొట్టు పెట్టుకోండి చాలు. కాటుకలు, గోరింటాకులు, పారాణీలు, తాలిబొట్లు మెళ్ళలో, చేతులకి మట్టి గాజులు, కాళ్ళకి వెండి పట్టీలు, వెండి మట్టెలు. మీరేమన్నా పెళ్ళైన మహిళలా? మీ భార్యలు కదా, మీ తల్లులు కదా అలా ఉండాల్సింది. మీరెందుకు ఉంటారు మగవాళ్ళు అయ్యుండి? ఎవరు ఎలా ఉండాలో అలా ఉంటేనే అందం. ఎవరు ఎలా ఉండాలో అలాగే ఉండి అందరూ అమ్మవారిని ఆరాధించి ధరించండి, ఏ ఇబ్బంది లేదు. వేరే చేష్టలు, పిచ్చి చేష్టలు మానేయండి. ఇలాంటివి నా దృష్టికి వచ్చాయంటే నేను భయపడను. ఎన్ని కుక్కలు మొరిగినా క్షణం ఆలస్యం చేయని వీడియో చేయడానికి, చేసి సమాజానికి చెబుతూనే ఉంటా. మొరిగే కుక్కలు మొరుగుతూనే ఉంటాయి, మొరగడం వాటి ప్రవృత్తి. సింహము తన లక్ష్యం మీదే దృష్టి పెడుతుంది. ఎన్ని కుక్కలు మొరిగినా సింహం తన లక్ష్యం మీదే దృష్టి పెడుతుంది. కాబట్టి సహృదయంతో నేను ఏం చెప్పానో అందులో మంచి గ్రహించి బుద్ధి పెడదోవల పట్టకుండా పద్ధతిగా ఆరాధనలు, ఉపాసనలు చేసుకోండి. అత్యంత సాత్వికంగా పద్ధతిగా ఆరాధనలు, ఉపాసనలు చేసుకోండి. మీ ఇష్ట దేవతలను పొందండి, జన్మను తరింపజేసుకోండి. పిచ్చి వేషాలు, అతి చేష్టలు మానేయండి. అసలే హిందుత్వం అంతంత మాత్రంగా ఉంది పరిస్థితి. మీరు ఇంకా నాశనం చేయకండి, చెడగొట్టకండి. బాగు చేయకపోయినా ఉద్ధరించకపోయినా పర్వాలేదు. అదండి విషయం. చక్కగా మీ అందరికీ ఈ వీడియో అర్థమైందని భావిస్తాను. ఈ వీడియో గురించి మీ అమూల్యమైన అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. అలాగే మీ సందేహాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ధర్మో రక్షత రక్షత. జై శ్రీమన్నారాయణ. కృష్ణార్పణ.